Good morning class. So welcome to your daily current affairs on paper Hindu. So ee roju evaithe important articles unnayo chuseddam. Right. So yeah, books at high profile libraries just a click away. ఈ యొక్క ప్రెసెంట్ బడ్జెట్ 23-24 ఈ బడ్జెట్ మీరు చూసినట్లయితే ఈ డిజిటల్ లైబ్రరీస్ ఎస్టాబ్లిష్ చేయాలి అన్నది వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ అనమాట బడ్జెట్లో. సో వాట్ ఈస్ దిస్ అబౌట్ అండ్ వాట్ ఈస్ దిస్ ఆర్టికల్ అనేది చూసేద్దాం. The center is set to launch an online repository of books available at libraries across the country, including Parliament Library, Prime Minister's Museum and Library, and the Rashtrapati Bhavan. So ఈ ఏరియాస్లో ఉన్న బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కామన్ పబ్లిక్లీ అవైలబుల్ చేస్తున్నారు. ఇదే కాదు, ఈవెన్ మ్యూజియం. Is my voice not audible? Online students, please confirm. Online students, please confirm if my voice is audible to you or not. Is my voice audible? Someone said that it is on mute in YouTube. Burhan chepparu. Audible. Okay. For sorry, I am on mute. Okay, great. Fine. Okay, fine. No, ma'am, audible. Okay, great. Thank you for confirming, students. Great, thank you. Fine. So ఈ ఆర్టికల్ చూసేద్దాం. ఏవైతే మన గవర్నమెంట్ రిలేటెడ్ బుక్స్ ఉన్నాయో వాట్ ఎవర్ ద లైబ్రరీ బుక్స్ దట్ ఆర్ అవైలబుల్ ఎవ్రీథింగ్ విల్ బి మేడ్ ఆన్లైన్. సో ఇది కూడా డిజిటల్ ఇండియా ప్లాట్ఫామ్. సో డిజిటల్ ఇండియా అనేది వీటన్నిటికీ కామన్ స్కీమ్ అనమాట. సో బేస్డ్ ఆన్ దిస్ పర్టికులర్ డిజిటల్ ఇండియా దే ఆర్ ఆల్సో ట్రైంగ్ టు డూ give more scope for this digital education and digital awareness ante. So here they are setting up the center is ready for the launch of online repository. ప్రతి ఒక్కరికి అవైలబిలిటీ ఉంటుంది. సో ఇన్ ఎ బూన్ ఫర్ అకాడమిక్స్ ఇది ఒక్కటే కాదు, ఈ బడ్జెట్ ద్వారా వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మ్యూజియం ఆర్టిఫాక్ట్స్ ఏవైతే నేషనల్ ఇంపార్టెన్స్ మన హిస్టారికల్ వే కానీ ఎకనామికల్ వే వాట్ ఎవర్ ద నేషనల్ ఇంపార్టెన్స్ మ్యూజియంస్లో ఏవైతే పెడతారో వాటన్నిటినీ కూడా ఆన్లైన్ చేయమని చెప్పింది. ఇప్పుడు సపోజ్ నేను ఒక మ్యూజియంకి వెళ్ళాలి, ఐఎమ్ అనేబుల్ టు అఫోర్డ్ దట్ పర్టికులర్ మ్యూజియం. సో ఐ జస్ట్ గో టు దిస్ ఆన్లైన్ రిపోజిటరీ ప్లాట్ఫామ్ వేర్ ఐ కెన్ విజిట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిఫాక్ట్. సో దాన్ని చూసుకుంటే నేను అర్థం చేసుకోగలను, ఓకే ఈ మ్యూజియంలో ఇవి ఉన్నాయి అని డిజిటల్గా నేను విజిట్ చేయడం అవుతుంది. ఓకే fine. In a boon for academics, teachers and writers, the union government is set to launch an online repository of books accessible to all libraries across the country, including high profile parliamentary library, the Prime Minister Museum and Library, and the collection at Rashtrapati Bhavan. చాలా తక్కువ మంది ఈ ప్లేసెస్కి వెళ్ళి విజిట్ చేసి ఉంటారు అక్కడున్న లైబ్రరీలో ఏమేమి బుక్స్ ఉన్నాయి అనేది. అండ్ నౌ ఇట్ విల్ బి ఓపెన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పబ్లిక్. ప్రతి ఒక్క లైబ్రరీ ఏవైతే ఉన్నాయో లోకల్గా ఏ యూనివర్సిటీలో కానీ ఏ కాలేజెస్లో ప్రతి ఒక్క చోట ఇవన్నీ అవైలబిలిటీ ఉంటాయి. యాజ్ లాంగ్ as స్టూడెంట్ or the particular person is seeking information, it's ready. Fine. So the project will be launched as a pilot based in 13 libraries, including the National Library in Kolkata. So initial గా 13 libraries లో అవైలబిలిటీ చేస్తున్నారు. అండ్ ఇది పెరిగే కొద్దీ టు డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ లాగా రూరల్ ఏరియాస్ ప్లస్ అర్బన్ ఏరియాస్ వరకు వచ్చేస్తుంది అనమాట. Tier 2, Tier 3 సిటీస్ కూడా వచ్చేస్తుంది. First, as of now, for 13 libraries, they are going to make it available. అవి ఏవేంటివి? నేషనల్ లైబ్రరీ ఇన్ కోల్కతా, సెంట్రల్ సెక్రటేరియట్ లైబ్రరీ ఇన్ న్యూ ఢిల్లీ, దెన్ ఖూడా బక్ష్ ఓరియంటల్ పబ్లిక్ లైబ్రరీ ఇన్ పాట్నా, దెన్ లైబ్రరీ అండ్ ద ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్. It will be replicated across the country after a review of senior official from the cultural ministry. Union cultural ministry ఒకసారి రివ్యూ చేసి దానిలో ఇంకేమైనా ఫర్దర్ ఇష్యూస్ ఉంటే లేదా రిజాల్వ్ చేయాలనుకున్నప్పుడు దాన్ని రివ్యూ చేసి ఫర్దర్ దే విల్ బి మేకింగ్ ఇట్ అవైలబుల్ టు common public, right? So that is about this article. Next article, local news idi. So yeah, UCC personal law boards should be taken into confidence, says Jagan. So Jagan em cheptunnaru, Jagan mana చీఫ్ మినిస్టర్ ఏం చెప్తున్నారు, పర్సనల్ లా బోర్డ్స్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ వాళ్ళ యొక్క ఒపీనియన్ అనేది కన్సిడరేషన్ తీసుకోవాలి. ఎందుకు యూసీసీ గురించి మాట్లాడుతున్నాం? సో వన్ ఆర్ ద అదర్ డే యూసీసీ గురించి ఖచ్చితంగా న్యూస్లో ఉంది, యూనిఫామ్ సివిల్ కోడ్. సో పర్సనల్ లాస్ ఏవైతే డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నాయో అవన్నిటిని ఇంటిగ్రేట్ చేసి సింగిల్ లా చేస్తున్నారు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఈచ్ ఇండివిజువల్ మైనారిటీ సెక్షన్ కావచ్చు లేదా డిఫరెంట్ రిలీజియన్స్ కావచ్చు వాళ్ళ యొక్క ఒపీనియన్ మీరు కన్సిడర్ చేయాలి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. So ahead of the commencement of monsoon session, ee monsoon session it will be by today, July 20th kada. So it will be today. Ee roju nunchi monsoon session parliament lo start avutadi. They are going to introduce this UCC bill, data protection bill kuda. Okay, fine. So ahead of the commencement of monsoon session of parliament on July 20, which is likely to discuss the uniform civil code bill, Chief Minister Jagan Mohan Reddy has
express the view that any changes to personal law should be done through the respective personal law boards. So ప్రతి ఒక్క రిలీజియన్ కి వాళ్ళ ఒక రెస్పెక్టివ్ బోర్డ్స్ ఉన్నాయి కదా, వాళ్ళ ఒపీనియన్ తీసుకొని మీరు యాక్ట్ చేయండి. ఓకే, దిస్ ఇస్ అ స్టేట్మెంట్ గివెన్, నథింగ్ మచ్ హ్యాస్ బీన్ మెన్షన్. సో ఆయన ఎక్కడ కలిసారు వాళ్ళని అన్ని డీటెయిల్స్ పెట్టారు. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏమొస్తుందంటే వాళ్ళ ఒక కల్చరల్ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు జనాలు. Whenever the culture of marriage, the culture of divorce, everything are being compromised in the name of equality or in the name of secularity or in the name of secular, then definitely people are with insecurity. So మా traditions, మా లాస్, పర్సనల్ లాస్ మేము బిలీవ్ చేసే ఒక ఎథికల్ సెటప్ ఏదైతే ఉందో రిలీజియన్ నుంచి అవి కాంప్రమైజ్ అవుతున్నాయి, మా ట్రెడిషన్స్ కాంప్రమైజ్ అవుతున్నాయి అన్నది పాయింట్. సో అందుకని మన స్టేట్లో ఉన్న ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళు వెళ్ళి చీఫ్ మినిస్టర్ని కలిశారు. అండ్ హీ హెస్ టోల్డ్ దట్ yes definitely they should take into account to all these personal boards అన్నది చెప్పారు. రైట్, విల్ గో విత్ ద నెక్స్ట్ ఆర్టికల్. అండ్ మణిపూర్ ఇష్యూ గురించి ఇట్ హాస్ బీన్ ఎస్కలేటెడ్. సో మణిపూర్ వైలెన్స్ ఇష్యూ ఒక రోజు మేబీ బై టుమారో ఐ టేక్ అప్ దట్ సెషన్. జస్ట్ అ సెకండ్. So by tomorrow or so, or whatever the time permits, I'll definitely take this Manipur issue as a whole and we'll be discussing about it. Burning issue అయిపోయింది ఎందుకంటే now women have started facing this violence and their rights are being compromised. So ఇలాంటప్పుడు escalate అయిపోయింది issue. Sorry for the background noise. Please adjust for this particular session. I sincerely apologize for that. Fine. Yeah, we'll go with the next article. Yeah, this is one of the important articles of today. So ఈ article ఏంటి అంటే, so Supreme Court agrees to list pleas to criminalize marital rape before 3-judge bench. Marital rape. So what is this marital rape? Asal rape ante enti? So without the consent of that particular women, oka అమ్మాయి కానీ బేసిక్ గా ఈ రేప్ ఇవన్నీ డొమెస్టిక్ వైలెన్స్ ఏమన్నా ఉంటే ఇవి మోస్ట్లీ జెండర్ బయాస్డ్ ఉంటాయండి. వై ఐ కాల్ ఇట్ దిస్ యాజ్ అ జెండర్ బయాస్ ఇస్ దట్ mostly this will be mentioned as if she has undergoes. So ఎప్పుడు జెండర్ స్పెసిఫిక్ గా అమ్మాయే రేపు గురవుతుంది అని చెప్పిస్తారు కాబట్టి రైట్ నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దాట్ ఓన్లీ. బట్ జనరలీ రేప్ ఈస్ సంథింగ్ వేర్ అ పర్టికులర్ పర్సన్ has gone through the sexual activity without their consent. Okay, that is called rape, right? So మనకు ప్రెసెంట్ ఏంటి అంటే ఈ ఆర్టికల్ సుప్రీం కోర్టు ప్లీజ్ యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసింది. దేని మీద? మ్యారిటల్ రేప్ మీద. మ్యారిటల్ రేప్ ఏంటి? ఈ రేప్ when it is being conducted or when it happens post marriage. So basically typically it is from the husband to the wife. So husband wife ki ishtam lekunda if they perform this particular sexual activity, that is called marital rape. And in India right now the laws are against the marital rape. So ikkada cheppడం ఏంటి అంటే there is one particular section in IPC section 375 లో exception 2 కింద ఏమన్నా ఉంటదంటే I'll just read out that particular exception. So exception 2 of section 375 of IPC Indian Penal Code decriminalizes marital rape. Marital rape ni decriminalize చేస్తుంది. ఎలాగో చూద్దాం. And holds that sexual intercourse by a man with his own wife who is not under the age of 18 years of age without her consent is not rape. So not a big noise. Yeah, thank you for confirming Burhan. Fine. So ఈ ఆర్టికల్ లో ఏం చెప్తున్నారు అంటే సెక్షన్ 375 లో ఎక్సెప్షన్ 2 ప్రకారము ఎవరైతే విమెన్ ఉన్నారో తన హస్బెండ్ అంటిల్ అన్లెస్ దట్ విమెన్ ఇస్ నాట్ అండర్ ద ఏజ్ ఆఫ్ 85, సో 18 ఇయర్స్ అంటే మైనర్ కాకుండా తన వైఫ్ తో అతను తన కన్సెంట్ లేనప్పటికీ ఇఫ్ హీ పర్ఫార్మ్స్ ఎనీ కైండ్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ దెన్ దట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అ రేప్ అని క్లియర్ గా సెక్షన్ 375 లో ఇచ్చారు. బట్ దీని మీద కర్ణాటక హైకోర్టులో కేసు జరిగినప్పుడు కర్ణాటక హైకోర్టు ఏం చెప్తుందంటే it is a very good thing, like statement చాలా బాగుంది. సో యూ కెన్ యాడ్ ఇట్ అప్ వెన్ యూఆర్ డిస్కసింగ్ అబౌట్ సోషల్ ఇష్యూస్ గురించి ఇండియన్ సొసైటీ గురించి ఎక్కడైనా మెన్షన్ చేసినప్పుడు, విమెన్ గురించి మెన్షన్ చేయాలనుకున్నప్పుడు, క్రిమినల్స్ గురించి మెన్షన్ చేయాలన్నప్పుడు వెన్ ఇట్ ఈస్ రిగార్డింగ్ రేప్ ఈ సెంటెన్స్ యూస్ చేయొచ్చు. అ మ్యాన్ ఇస్ అ మ్యాన్, అన్ యాక్ట్ ఈస్ అన్ యాక్ట్, అ రేప్ ఇస్ అ రేప్,
be it performed by a man, the husband or the woman, wife. So ఏం చెప్తున్నారు, మనిషి అన్నాడు మనిషే. సో ఏ యాక్ట్ అయినా సరే ఆ యాక్టే. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ రేప్, అది వాళ్ళ హస్బెండే తన వైఫ్ మీద ప్రొడ్యూస్ చేయొచ్చు, బట్ స్టిల్ దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అండ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ రేప్. రేప్ ఈజ్ ఎ రేప్. As long as the woman consent is not there, then definitely that is considered as rape అని చెప్పింది కర్ణాటక హైకోర్టు. సో దీని మీద ఫర్దర్గా ఏంటి అంటే, ఇది చెప్పింది ఎవరు, హైకోర్టు. సో సుప్రీంకోర్టు ఇంకా ప్లీజ్ యాక్సెప్ట్ చేస్తుంది. సో గివ్ మీ యువర్ పిటిషన్ సో దట్ వీ విల్ రివ్యూ హౌ ఫార్ వీ కెన్ యాక్సెప్ట్ విత్ దిస్ పర్టికులర్ పిటిషన్ అన్నది. ఓకే. So yeah, Chief Justice of India D.Y. Chandrachud on Wednesday agreed to list a series of petitions seeking the criminalization of marital rape. So Mr. Nandi said that Ms. Jai Singh would address the court on the issues in law. Ms. Jai Singh said her petition also concerned the child abuse and even sought a hearing after the ongoing constitution bench session. So వీళ్ళు ఏం చెప్పారు, ఖచ్చితంగా ఈ చైల్డ్ అబ్యూస్ గురించి కూడా మనం మాట్లాడతాం. సో ద కన్సర్న్ అబౌట్ చైల్డ్ అబ్యూస్ అండ్ ఆల్సో అబౌట్ ద మ్యారిటల్ రేప్. ఫైన్, ద కోర్ట్ సెడ్ ద కేస్ వుడ్ రిక్వైర్ ద 3 judge bench and agreed to list it yearly. సో ముందే దీని లిస్ట్కి తీసుకొని మేము ఈ కేసెస్ గురించి వింటాము అని చెప్పింది. రైట్. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, కర్ణాటక హైకోర్టు చెప్పింది ఏంటి, ఆ పర్టికులర్ ఐపీసీలో 375 సెక్షన్లో ఏముంది. ఓకే, ఫైన్. Same thing they have mentioned here, that's all. So you can just go through it. So petitions accept చేస్తున్నారు. So sooner the marital rape might be considered as a offense or it may be considered as a rape, right? Fine. Next, Manipur issue నేను separate గా డిస్కస్ చేస్తానండి. ఎందుకు ఎస్కలేట్ అయింది అని చెప్తున్నా అంటే, I was continuing, I have stopped it in the middle. So ప్రైమ్ మినిస్టర్ సైడ్ నుంచి ప్రాపర్ రెస్పాన్స్ ఇంతవరకు రాలేదు. ఫస్ట్ థింగ్, అక్కడ జరిగే ఇష్యూస్ కమ్యూనల్ వైలెన్స్ అయిపోయి చాలామంది ఆల్మోస్ట్ లైక్ 200+ పీపుల్ హ్యావ్ బీన్ కిల్డ్ అండ్ ఆల్మోస్ట్ 56,000 పీపుల్ హ్యావ్ బీన్ డిస్ప్లేస్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. సో వాళ్ళు మైగ్రేట్ అయిపోయారు ఆ ప్లేస్లో నుంచి, ఆ గొడవలు తట్టుకోలేక. ఇవన్నిటి మీద ఆన్ టాప్ ఆఫ్ దిస్, ఏ విలేజెస్లో అయితే ఈ రైవలరీ జరుగుతున్నాయో ఆ విలేజ్లో ఉన్న విమెన్ని పట్టుకొని దే మేక్ దెమ్ పెరేడ్ ఇన్ ద గ్రౌండ్స్, ఇన్ ద స్ట్రీట్స్ నేక్డ్. ఓకే. సో విమెన్కి అంత వర్స్ట్గా, అంత బిలో ఈక్వాలిటీ ఆర్ ఇన్ఈక్వాలిటీతోనూ అంత గ్రాసియస్ట్ వేలో దే ట్రీటెడ్ విమెన్. కాబట్టి రైట్ నౌ ద సుప్రీం కోర్ట్ హాస్ గివెన్ స్టేట్ దట్ ఇఫ్ ద గవర్నమెంట్ డజంట్ రియాక్ట్ వీ విల్ డూ అని చెప్పి చంద్రచూడ్ గారు ప్రెసెంట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ హ్యాపన్ టుడే, విచ్ ఇస్ నాట్ మెన్షన్ ఇన్ దిస్ పర్టికులర్ articles, but still what has been mentioned is that video recording దాని గురించి బయటకు వచ్చేసింది. సో బయటకు అది వచ్చి వైరల్ అవ్వడం వల్ల ఇప్పుడు India and even the world might entirely look into the communal violence and its effect on India. Okay, ఎంత లెవెల్లో జరుగుతుంది అనేది ఇప్పుడు తెలిసింది. సో నెక్స్ట్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాని మీద ఫర్దర్ అప్డేట్స్. సో వీ నీడ్ టు నో ద బ్యాక్గ్రౌండ్ వన్స్. సో నెక్స్ట్ రేపు చెప్పే ఆర్టికల్స్లో ఒకసారి డిస్కస్ చేసుకుంటే సరిపోతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ ఫర్ ఎయిర్ బస్ C-295 ఎయిర్క్రాఫ్ట్ టేకింగ్ షేప్ ఇన్ ఇండియా. సో ఏవైతే కొత్తగా స్టార్ట్ అవుతున్నాయో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ బస్తో ఉన్న రిలేషన్ ఇది. సో we will see what is this. In September, the Indian Air Force will receive the first C-295 transport aircraft. Ahead of it, 6 pilots have been trained in civil by Airbus and training of a 20-member maintenance crew is currently underway. So training ఇస్తున్నారు ఈ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది. టు హూమ్? టు IAF. పేరు ఇంపార్టెంట్ అండి. C-295 aircraft, transport aircraft. So the groundbreaking ceremony for a training center at Air Force Station Agra was done in March with a full motion simultaneously delivered by the end of 2024. Work is underway for setting up of final assembly line at Vadodara in partnership with Tata Advanced Systems Limited, according to George Tamarit. So ee details akkarledu. So understand that the first aircraft will be manufactured in India. It will be delivered by September 2026. Ee aircraft manufacturing anedi akkada jarugutundi ani teluskondi. So budget enta undani chuddam. In September 2021, the defense ministry agreed and signed a 22,000 crore deal with Airbus and Space SA, which is in Spain, for procurement of 56 C-295 megawatt transport aircraft to replace the Avro aircraft in service with the IAF. As per contract, 16 aircraft would come and fly away in condition. So manufactured at Airbus facility in civil, at 40 would be manufactured in India by Airbus jointly with TASL.
సో ఎవరితో అఫిలియేషన్స్ ఇవన్నీ పక్కన పెడితే ఈ డిఫరెంట్ ఎయిర్ బస్తోను ఎస్ఏతోను 22,000 crore ప్యాకేజ్ డీల్ అయితే అయిపోయింది. ఓకే ఫైన్. నెక్స్ట్ we'll go the next article. Yes, India support UN on Black Sea initiative. ఇంపార్టెంట్ అండి. ఈ ఇనిషియేటివ్ ఇంతవరకు అసలు న్యూస్లో ప్రాపర్గా రాలేదు కాబట్టి యూఎన్లో ఇండియా సపోర్ట్ ఇచ్చింది అండ్ దిస్ ఇస్ అగెయిన్స్ట్ ద విల్ ఆఫ్ రష్యా అన్నది అర్థం చేసుకోవాలి. ఎలానో చెప్తాను. సో వాట్ ఈస్ దిస్ బ్లాక్ సీ ఇనిషియేటివ్? దిస్ ఇస్ కంప్లీట్లీ కాల్డ్ as బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ where India voiced, let me read out the article so it will be clear for you. India voiced support for UN's efforts to continuing the Black Sea Grain Initiative and expressed hope for an early resolution of the impasse. సో ఈ ఇష్యూ ఏదైతే వచ్చిందో ఆ ఇనిషియేటివ్ని కంటిన్యూ చేయడానికి ఇండియా సపోర్ట్ ఇచ్చింది. అసలు ఏంటి బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ అంటే? రష్యా ఆన్ మండే సెడ్ ఇట్ వాస్ టర్మినేటింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్. UN brokered a deal allowed food exports and fertilizers from Ukraine amid the ongoing conflict with Russia. సో రష్యా ఏం చెప్పింది, మేము ఈ బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో మేము దాన్ని టర్మినేట్ చేస్తున్నాం. సో మా సైడ్ నుంచి ఏ సపోర్ట్ ఉండదు. సో రష్యా ఆక్యుపైడ్ ఉక్రెయిన్ కూడా ఉంది కదా, ఈ ఏరియాస్ వీటన్నిటి నుంచి కూడా రావాల్సిన గ్రెయిన్స్ ఫర్టిలైజర్స్ రావట్లేదు. ఈవెన్ ఇండియా ఈజ్ ఆల్సో డిపెండెంట్ ఆన్ దిస్ ఫర్టిలైజర్స్ ఫ్రమ్ ఉక్రెయిన్. సో దట్ ఇస్ వై ఇండియా ఆస్క్డ్ దట్ ఇండియా హ్యాస్ సపోర్టెడ్ యుఎన్ ఆన్ దిస్. సో ఇక్కడ అర్థమైన కాన్ఫ్లిక్ట్ ఏంటి అన్నది. సో దిస్ ఈజ్ అబౌట్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇన్ food exports and fertilizers. So that is about this article. Next. So yeah, 40% of the districts do not have nursing colleges, health ministry data. Idi kuda one of the important article. Denikante medical infrastructure, human resources మన ఇండియాలో హెల్త్ సెక్టార్లో ఎంతవరకు డెఫిసిట్లో ఉన్నాము అని తెలుసుకోవడానికి. So center directs states to correct regional disparity with a new scheme to open nursing colleges. 42% of the existing institutions in 5 southern states, 17% of the 3 western states, and India 35 lakh nurses but only 2.06 nurses per every 1,000 people. So India has 35 lakh people, 35 lakh nurses ane vallu unnaru. Kani 1,000 people ki ratio చూసుకుంటే ఎంత మంది ఉన్నారు? 2 members. 2.06. సో 2 అనుకోవచ్చు. సో 2 persons per 1,000 people. సో 1,000 people నేను అడ్రస్ చేయాలి అంటే ఇద్దరే ఉన్నారనమాట నర్సెస్. ఎంత డెఫిసిట్లో ఉంది. అండ్ ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ అసలు నర్సింగ్ కాలేజెస్ లేవు. సో ఈ ఏరియాస్ ఐడెంటిఫై అయ్యాయి కదా. There are no nursing colleges in 40% of the districts, and in fact 42% of the nursing institutions are clustered in 5 southern states while 3 western states have 17%. సో ఉన్న ఒక్క నర్సింగ్ కాలేజెస్ కూడా ఆల్మోస్ట్ సదరన్ స్టేట్స్లో 5 సదరన్ స్టేట్స్లో 42% ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వెస్టర్న్ స్టేట్స్లో తీసుకున్నట్లయితే 3 వెస్టర్న్ స్టేట్స్లో 17% మాత్రమే ఉన్నాయి. Next, the center has attempted to correct the regional disparity with a scheme to co-locate 157 new nursing colleges and medical colleges by April 2025. సో ఈ యొక్క డిస్పారిటీ కనబడుతుంది కదా, సదరన్ స్టేట్స్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆఫ్ నర్సింగ్ కాలేజెస్ ఉండడం, వెస్టర్న్ ఆ తర్వాత ఈస్టర్న్ కంట్రీస్ చూసుకుంటే అక్కడ తక్కువ ఉండడం. ఈ యొక్క డిస్పారిటీని తగ్గించడానికి 2025లో రీలొకేట్ ప్రోగ్రామ్ బై 2025 రీలొకేట్ ఆఫ్ 157 న్యూ నర్సింగ్ కాలేజెస్. సో న్యూ నర్సింగ్ కాలేజెస్ వాళ్ళు సెటప్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ ప్రొవైడ్ దమ్ షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ఫర్ నర్సెస్. హౌవెవర్ ఇట్ సేస్ దట్ ద మెనీ స్టేట్స్ హ్యావ్ ఫెయిల్డ్ టు యూటిలైజ్ ద స్కీమ్ ప్రాపర్లీ. సో ఈ స్కీమ్ ఉన్నప్పటికీ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసుకోవట్లేదు. బట్ ద టార్గెట్ ఈజ్ బై April 2025. So yeah, nursing services form the backbone of any medical establishment, and India is currently 35 lakh people, but its ratio proportion ఎంత ఉంది? 2.06:1000 ఉంది. Against the global mark ఎంత ఉండాలి? 3:1000 ఉండాలి. సో మనకి ఎంత ఉంది? 2.06. గ్లోబల్ మార్క్ ఎంత? 3:1000 ఉండాలి. సో దిస్ యూ నీడ్ టు కంపేర్. సేమ్ థింగ్ మీరు డాక్టర్స్ ఈస్ టు పేషెంట్స్ కూడా చూసుకోవాలి, ఎంత రేషియో ఉంది ఇండియా. So though there has been 36% growth in the number of institutions offering undergraduate nursing education since 2014-15, the resulting is a 40% growth in the nursing seats. There is a regional skew within this particular statistics. మనం ఆల్రెడీ చూసాం కదా regional skew. All over South India 42% of the nursing colleges are concentrated in 5 southern states అని తెలుసుకున్నాం. సో ఇలా ఒక డిస్పారిటీ ఉండడం వల్ల దాన్ని రిజాల్వ్ చేయాలి. ఆల్రెడీ ఇంక్రీజ్ అయినప్పటికీ 2014-15 చూసుకుంటే 40% సీట్స్ అనేది పెరిగాయి. But still that is not sufficient because we have 2%, 2 out of 2:1000 where nurses is to patients. ఇక్కడ ఎంత ఉంది? గ్లోబల్ యావరేజ్ అయితే 3:1000 ఉండాలి, రైట్? ఫైన్. సో గ్లోబల్ షార్టేజ్తో పోలిస్తే ఇండియాలో ఇంకా తక్కువే ఉంది. నెక్స్ట్,
సో వీళ్ళు ఈవెన్ జిఎన్ఎం కోర్సెస్ అని ఆ కోర్సెస్ అని చేస్తారు కదా, జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్సెస్. సో వాళ్ళు నర్సింగ్ చేసుకుంటారు, బీఎస్సీ నర్సింగ్ అయినా అవ్వచ్చు, జిఎన్ఎం కోర్సెస్ అయినా అవ్వచ్చు. ఫైన్. ఇండియా క్లెయిమ్స్ 7 points to 80 on passport index. సింగపూర్ అట్ టాప్ పొజిషన్. సో ఒకప్పుడు అయితే జపాన్ టాప్ పొజిషన్లో ఉండేది. జస్ట్ సెకండ్. జపాన్ వాజ్ ఇన్ ద టాప్ పొజిషన్. అసలు ఈ పాస్పోర్ట్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే, మన పాస్పోర్ట్ యూజ్ చేసి ఎన్ని కంట్రీస్కి వీసా ప్రొసీజర్ లేకుండా వెళ్ళగలము అన్న దాన్ని బట్టి దాని ఇండెక్స్ అనేది మెన్షన్ చేస్తారు. రైట్ నౌ మన ఇండెక్స్ ఎంత ఉంది? మనం 80th ర్యాంక్లో ఉన్నాం. లాస్ట్ ఇయర్ 87th ఉన్నాం, ఇప్పుడు 80th ర్యాంక్కి వచ్చాం. అండ్ టాప్ మోస్ట్ పొజిషన్ వచ్చి ఒకప్పుడు జపాన్ ఉంది, ఇప్పుడు సింగపూర్ ఆక్యుపై చేసుకుంది. దట్స్ ఆల్, నథింగ్ మోర్ ఈజ్ రిక్వైర్డ్. సేమ్ థింగ్ దే హావ్ మెన్షన్, ఏ ఏరియాస్ ఇవేవేని. అండ్ మనము ఎన్ని కంట్రీస్లో అలో చేయగలము ప్రజెంట్. సో 2014 నాటికి 52 కంట్రీస్కి మనం వితౌట్ వీసా ప్రొసీజర్ వెళ్ళిపోవచ్చు. సో అలోయింగ్ హోల్డర్స్ విత్ వీసా ఫ్రీ యాక్సెస్. బట్ ఇట్స్ పర్ఫార్మెన్స్ హ్యాస్ బీన్ లీనియర్. సో ఇట్ ర్యాంక్ 88. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఎంత ఉంది అని చూద్దాం. సో 81 ర్యాంక్ ఇన్ 2021. ఓకే, సో దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. అండ్ వీసా యాక్సెస్ టు 51 కంట్రీస్. సో 51 కంట్రీస్కి మనకు వితౌట్ వీసా యాక్సెస్ మనం వెళ్ళొచ్చు అనమాట. సో దట్ ఈస్ వాట్ దే హావ్ మెన్షన్. ఇంకెక్కడ ఏమి మెన్షన్ చేయలేదు. ఇది అనేది లీనియర్గా డిక్రీజ్ అవుతుంది ర్యాంక్స్. ప్రజెంట్ అయితే 80 ర్యాంక్లో ఉంది, జంపింగ్ ఫ్రమ్ 87. 2022లో 87 ఉంది, ఇప్పుడు 23కి 80 ర్యాంక్ వచ్చింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రాఫ్ ఇచ్చారు చూడండి. సో యూ కెన్ సీ ద గ్రాఫ్. ఎర్లియర్ ఇట్ వాస్ హ్యూజ్ అండ్ దెన్ డిక్రీజ్ అండ్ నౌ ఇట్ రీచ్ టు 80. రైట్. నెక్స్ట్ we have one last or two last articles. We will see what are those. Yes. So ఈ ఆర్టికల్ కూడా జస్ట్ చెప్పేస్తాను. వాట్ ఈస్ దిస్ ఆర్టికల్ అబౌట్? మీరు చూసినట్లయితే 100-200 టచ్ అవుతుందా టొమాటో రేట్స్? ఎందుకు టచ్ అవుతుంది? వై ఈజ్ ఇట్ రీచింగ్ దట్ మచ్ అమౌంట్? ఒకసారి చూస్తే ₹2కి ₹1 కూడా విల్ బీ గెటింగ్ అలౌండ్ లైక్ 3 kgs కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. ₹2కి 3 kgs 2 kgs తీసుకెళ్ళిపోవడం. కొంతమంది అయితే ఫార్మర్స్ పెట్టిన డబ్బుకి రిటర్న్ రాకపోగా మొత్తం రోడ్ సైడ్ ఆ ఒక్క పంటని బయటే వేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఒక సీజన్లో ఏమో ఫుల్ రేట్స్ పడిపోవడం, ఇంకో సీజన్లో ఏమో 100-200 రీచ్ అవుతూ ఉంటాయి. సో ఇది సీజనల్ వేరియేషన్ అనేది ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్, ఎందుకు ఏం జరుగుతుందో విల్ సీ. వై ఆర్ టొమాటో ప్రైజెస్ స్టిల్ హై? ఎందుకు హై ఉన్నాయి అన్నదానికి. సో లెట్స్ గో విత్ ద జిస్ట్. టొమాటో ప్రొడక్షన్ ఇన్ ద కంట్రీ ఈస్ కాన్సన్ట్రేటెడ్ రీజనల్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో మన ఆంధ్రప్రదేశ్లో టొమాటో బాగా పండుతుంది. మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, గుజరాత్. సో విచ్ అకౌంట్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ 50% of the total production as per the Ministry of Agriculture and Farmers Welfare. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇండియా మొత్తానికి ఈ పర్టికులర్ స్టేట్స్లో నుంచే 50% of the tomato production జరుగుతుంది. Center calls this as sudden and sharp price rise in tomatoes a seasonal and temporary issue. సో ఈ సీజనల్ కాబట్టి టాప్ ప్రోడక్ట్స్ అని నేను ఆల్రెడీ చెప్పున్నాను. టాప్ టొమాటో, ఆనియన్, పొటాటో, ఈ 3 సీజనల్ ప్రోడక్ట్స్ అనమాట. సో ఒక్కసారి ఎక్కువ ఉంటుంది, ఇంకొకసారి చాలా తక్కువ ఉంటుంది. హైలీ వోలటైల్. Okay, based on the season. However, the policy experts over the years have expressed concerns over this high seasonal price volatility of tomatoes and its impact on overall consumer price index. So consumer price index lo deeniki kuda basket undi kada. So for these vegetables and fruits kuda basket untadi, food items, food products basically. So eppudaithe ee rates inta high volatile padtado kachithanga ee consumer price index undi dani meeda burden, dani valla burden inflation anedi kanabadutundi. Okay, that is what they have mentioned. So yeah, what is fueling? What are the reasons? Extreme weather conditions, low commercial realization, ante farm to trading, ante what we can say corporate farming anedi India lo inka takku rate lone undi. So that is the issue. Then weather conditions in the months of June as well as last year, the heat waves and high temperatures in April and May along with the delayed monsoon showers in southern India. చూసినట్లయితే మనకు జూన్ 1st కి వచ్చేసి ఉండాలి మాన్సూన్, బట్ జూన్ 16th వరకు రాలేదు. సో జూన్ 16, జూన్ 15కి మనకి స్టేట్కి ఎంటర్ అయింది, మన ఇండియాకి ఎంటర్ అయింది. సో బికాస్ ఆఫ్ ద డిలేడ్ మాన్సూన్స్ అండ్ రెడ్యూస్డ్ షవర్స్
led to pest attacks in tomato crops. As a result, the inferior quality varieties came into market earlier this year, fetching farmers prices ranging as low as 6 to 11 per kg between December last year and April. April 2023 వరకు 6 నుంచి 11 రూపీస్ కేజీ ఉంది. ఎందుకు? ఈ పెస్ట్ అటాక్ జరిగి లో క్వాలిటీ బయటకు వచ్చింది కాబట్టి. Right, a lot of farmers resorted to selling whatever the crop they had at these prices, while some abandoned their crops. This led to the crunch in supply. So ఎప్పుడైతే అంత తక్కువ పడిపోయిందో ఫార్మర్స్ దాన్ని మేము ప్రొడ్యూస్ చేయం, వేరే ఇంకేదైనా ప్రొడ్యూస్ చేసుకుంటామని చెప్పి ప్రొడక్షన్ ఆపేశారు. సో ఫస్ట్ ఏమైంది, మాన్సూన్ షవర్స్ వల్ల, మాన్సూన్ ఈ షవర్స్ ఎప్పుడైతే సీజనల్గా సౌత్ వెస్ట్ మాన్సూన్ డిలే అయ్యిందో వీళ్ళకి వచ్చే అవుట్పుట్ ఏవైతే వచ్చిందో తక్కువ క్వాలిటీ యొక్క అవుట్పుట్ వచ్చింది టొమాటోస్. సో ఎప్పుడైతే తక్కువ క్వాలిటీ వచ్చిందో దాని మీద వచ్చే మనీ ఏదైతే ఉంటుందో తక్కువ అయిపోయింది. సో ఇట్ రెడ్యూస్, ఎంతకు పడింది? 6 to 11 రూపీస్ పడింది పర్ కేజీ. సో ఎప్పుడైతే 6 to 11 రూపీస్ పడిందో కేజీ, ఫార్మర్స్ మేము ఇంకా అమ్మము, ఇంకొంతమంది అయితే మేము పండించాము. 6 రూపాయలు వచ్చేదానికి అంత కష్టపడి 6 నెలలు సంవత్సరం పండించక్కర్లేదు కదా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఫర్ ద స్పాన్ ఆఫ్ 3 months, నాట్ రిక్వైర్డ్. సో అందుకని సగమంది ఆపేశారు. ఎప్పుడైతే ఆగిపోయిందో డిమాండ్ పెరిగిపోయింది, సప్లై తగ్గిపోయింది. సో ఆబ్వియస్లీ money or the rates of this tomato have been ramped up ante. Okay, so this led to the crunch in supply. Later incessant rains in tomato growing regions further affected the new crop. చెప్పా కదా, delay in rainfall. So delay in rainfall and రావాల్సిన దానికన్నా almost like 25% less ఉండడం వల్ల ఓవరాల్ గా తగ్గిపోయింది. సో ఓవరాల్ గా సప్లై తగ్గిపోయింది, డిమాండ్ పెరిగిపోయింది, సో కాస్ట్ పెరిగిపోయింది. రైట్. So how can the volatility be controlled? The policy experts say high volatility can be tamed by making some improvements. First, since tomato is highly perishable, improved value and supply chains can help with the problem. Example చెప్తాను. ఇప్పుడు not this case, ఇప్పుడు ఎంత 100-200 ఉన్న కేసు పక్కన పెడితే, if I want to purchase in general if I wanted to purchase a kg of tomato, how much would it be costing? 6 to 11 rupees అని చూసుకున్నాం. సరే, ఒక 20 రూపీస్ అనుకుందాం కేజీ, 20 to 25 రూపీస్ కేజీ అనుకుందాం. అదే నేను దాన్ని సాస్గా అమ్మితే ఎంత? ఒక బాటిల్ సాస్ ఎంత? ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? సో ఇప్పుడు టొమాటో మహా అయితే వారానికి కుళ్ళిపోతుంది అనుకుంటే, సాస్ యొక్క పెరిషబుల్ వాల్యూ ఆల్మోస్ట్ లైక్ 3 to 6 months వస్తుంది. ప్రిజర్వేషన్ ఎప్పుడైతే పెరుగుతుంది, ఎప్పుడైతే దాన్ని ప్రిజర్వ్ చేసుకుని ఎక్కువ కాలం దాన్ని నిల్వ ఉంచుతాము, అండ్ వెన్ యూర్ కన్వర్టింగ్ ఇట్ టు సమ్ అదర్ రెడీమేడ్ లైక్ రెడీ యూసేజ్ ఫర్ ఎడిబుల్, అంటే రెడీగా తినగలిగే లెవెల్లో మనం కానీ దాన్ని పెట్టగలిగితే, వెన్ యూర్ మేకింగ్ ఇట్ ఈట్ రెడీ, కన్స్యూమబుల్ రెడీ, అలా చేసినప్పుడు ఖచ్చితంగా దానికి ఉన్న ప్రైస్ కన్నా చాలా ఎక్కువ ఇన్ఫ్లేషన్ జరుగుతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద what we can say alternatives or how this volatility can be controlled అన్నది చెప్తున్నారు. An organized value chain involves a market focused collaboration of a set of entities working in tandem to produce, process and market products and services in an effective and efficient manner. So next ఏం చెప్తున్నారు? సప్లై చైన్, ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, దాని ప్రాసెస్, మార్కెటింగ్ ప్రొసీజర్, సప్లై చైన్ ఫ్రమ్ ద ఫార్మర్ టు టిల్ ద కన్స్యూమర్, ఏ చైన్స్ ఉన్నాయో ప్రతిదానికి ప్రాపర్ సోర్సెస్ అనేది, ప్రాపర్ ఛానల్ అనేది ఇవ్వాలి. అండ్ ఐసీఆర్ ఈఆర్ స్టడీ, సో ఒక స్టడీ ప్రకారము ఇంక్రీజింగ్ ద ప్రాసెస్ కెపాసిటీ ఫర్ టొమాటోస్, సో ఈ ప్రాసెసింగ్ కెపాసిటీ అనేది పెంచాలి. ఆల్ దీస్ ప్రాసెసింగ్, బిల్డ్ మోర్ ప్రాసెసింగ్ యూనిట్స్ అండ్ లింకింగ్ టొమాటో వాల్యూ చైన్స్ టు ప్రాసెసింగ్ టు అట్లీస్ట్ 10% టొమాటో ప్రొడక్షన్ ఇంటూ టొమాటో పేస్ట్ ఆర్ ప్యూరీ. టొమాటో ప్యూరీ అని అమ్మితే ఎక్కువ కాస్ట్, దాన్ని గుజ్జు చేసి దాన్ని అమ్మితేనే ఎక్కువ కాస్ట్ వస్తుంది. చేయలేరా? అది ఈజీనే కదా. సో ట్రాన్స్ఫార్మింగ్ ఇట్ ఇంటూ సమ్ అదర్ మీనింగ్, ప్రాసెస్డ్ ఫుడ్ అంటాం కదా. సో రెడీమేడ్ చపాతీ, రెడీమేడ్ మ్యాగీ, 2-minute నూడిల్స్, ఇలాంటివన్నీ మనం వినింటాం. సో సేమ్ థింగ్ అది సజెస్ట్ చేస్తారు, ప్రాసెస్డ్ ఫుడ్గా కన్వర్ట్ చేయండి టొమాటోని. ఓకే, ద డెవలప్మెంట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైన్స్ డెఫినెట్లీ వేర్ హౌసెస్, కోల్డ్ చైన్స్ బిల్డ్ చేసి ఎప్పుడైతే ప్రైస్ పడిపోతుందో అప్పుడు దీనిలో ఆల్రెడీ ఉన్నవి, సో ప్రైస్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్న టొమాటోస్ని తీసుకొని వేర్ హౌసెస్ నుంచి బయట సెల్ చేసి ప్రైజెస్ని స్టేబుల్ చేయాలి. ఎప్పుడైతే ప్రైజెస్ పడుతున్నాయో ఉన్న సప్లైని రీబ్యాక్ తీసుకొని లిమిటెడ్ సప్లైలో ఇవ్వాలి. దెన్ యూ కెన్ మెయింటైన్ స్టెబిలిటీ ఇన్ ప్రైజెస్ అని ఓవరాల్ సజెషన్ అనమాట. సో అగైన్ దే గివెన్ అదర్ డీటెయిల్స్ విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్. సో యా, దాట్స్ ఇట్ ఫర్ టుడే. నాటోలో మన ఇండియా గురించి చాలా తక్కువ చెప్పారు. ఇండియన్ అప్డేట్ ఏంటి అంటే వాళ్ళు నాటో ప్లస్ స్టేటస్ ఇస్తాము అని చెప్పారు. అండ్ ఇండియా రైట్ నౌ it did not reply anything. However, earlier it's rejected this particular status. So if you want, you can just go through this particular article as it might be important for your Russia-Ukraine war. That's it. So that's it for today. We'll meet again in tomorrow's session. Thank you.